Zone Ads, World of Local Business Info. Welcome to another episode of Spotlight by Zone Ads, and this is your host Sharon. And let's meet Dr. Garu. Hello, sir. How are you doing today? I'm doing good, thank you. జాయింట్ పెయిన్స్ సెగ్మెంట్కి వస్తే 40 ఏళ్ళ తర్వాత అందరికీ జాయింట్ పెయిన్స్ మోకాలు నొప్పులు చాలా పెరుగుతాయి. సో అది ఎందుకు అంటారు? గుడ్ క్వశ్చన్. 40 ఏళ్ళు కానీ మీరు అంటున్నారు, బట్ నేను 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి అని చెప్పాను. 30 years. సో వై సో? బికాస్ ఇప్పుడు మళ్ళీ లైఫ్ స్టైల్ అని అనొచ్చు. ఎందుకంటే పిల్లల్లో కనుక వాళ్ళల్లో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది మొత్తం తగ్గిపోయింది. ఎందుకనంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిగ్గెస్ట్ డిసీజ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ ఏంటి అంటే మొబైల్. ఎందుకంటే అది వచ్చిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు మనిషికి. ఎందుకని చెప్పనా? ఇప్పుడు ఒకడు వెళ్తాడు, వాడు వెళ్ళాడా లేదా, ఫోన్ చేయలేదేంటి అంటాడు. ఒకప్పట్లో లెటర్లు ఉండేవి, చేరుకున్నాం, అది కూడా వారం రోజులకు వచ్చేది. తర్వాత టెలిఫోన్స్ వచ్చేవి, అది కూడా ఎక్కడైనా చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే కాయిన్ బాక్సులు వాటికి వెళ్ళి ఫోన్ చేసేవారు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మన దగ్గరికి అంతా చేతిలోకి వచ్చేసిందో ఇంకా అంతే, టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. మెసేజ్ అన్నా పెట్టాలి, కాల్ అన్నా చేయాలి, లేకపోతే ఇంకోటైనా చేయాల్సి వస్తుంది, వీడియో కాల్ అన్నా చేయాల్సి వస్తుంది. సో ప్రపంచం నీ చేతిలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం రావట్లేదు నీకు. సో ఆటోమేటిక్గా నీకు స్ట్రెస్ పెరిగిపోయింది. ఇప్పుడు మీరు చెప్పింది అదే కదా. ఇప్పుడు ఏంటంటే 40 ఏళ్ళ తర్వాత ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఆన్సర్ మీ చేతిలోనే. క్వశ్చన్ మీదే చెప్పారు, ఆన్సర్ కూడా మీ క్వశ్చన్లోనే ఉంది. సో క్వశ్చన్ అడిగినప్పుడే మనకు అక్కడ ఆన్సర్ అందరికీ ఉంది. బట్ థింగ్ ఏంటంటే ఎవరు నోటిఫై చేయరు, దాన్ని నోటీస్ చేయరు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేసి ఆలోచించి మనం అసలు ఏం చేస్తున్నాం, మన లైఫ్ స్టైల్ ఏమవుతుంది, మన హెల్త్ ఖరాబ్ అయితే మనం ఎంత చేసినా ఏమైనా ఉపయోగం ఉందా లేదా, అది ఎవరూ ఆలోచించరు. ట్రీట్మెంట్ ఏ ఎక్సర్సైజ్ చేయొచ్చు, యూట్యూబ్లో చెప్పాడు కదా ఇది చేసేద్దాం, ఇది చెప్పాడు కదా ఇది తినేద్దాం. ప్రాపర్ ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మీరు వెళ్ళి ప్రాపర్గా అసెస్మెంట్ తీసుకుని, అసెస్మెంట్ తీసిన తర్వాత మీకు కావాల్సిన ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో, సూటిబుల్ ఎక్సర్సైజ్ ఉన్నాయో అవి మాత్రమే చెప్తారు, అవి మాత్రం ఫాలో అయితే చాలు. ఓకే. అండ్ అలాగే వాతావరణం మారినప్పుడు జాయింట్ పెయిన్స్ మీద ప్రభావం ఉంటుందా లేదా? ఎగ్జాక్ట్లీ. దీనికి ఒక టెర్మినాలజీ ఉందమ్మా, హోమియోస్టాసిస్ అని. అదేంటి అంటే మన బాడీ టెంపరేచర్, డైజెస్టివ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్ అన్నమాట. హోమియోస్టాసిస్ అనేది నార్మల్ రెగ్యులేషన్ ఆఫ్ ద హార్మోన్స్ వల్ల మనకి రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్ అనమాట, మెకానిజం. సో బాడీలో జరిగే నార్మల్ మెకానిజమే హోమియోస్టాసిస్. అది ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది అంటే ఇన్ పర్టికులర్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో కానివ్వండి, హై స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానివ్వండి, లైక్ హైపర్ టెన్షన్ వాళ్ళల్లో కానివ్వండి, వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ హార్మోన్ అనేది వస్తే మన హోమియోస్టాసిస్ అనే ప్రొసీజర్ మెకానిజము ఖచ్చితంగా డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్. వై? బికాస్ ఈ హోమియోస్టాసిస్ ఫర్ ఎగ్జాంపుల్ చలి పెడుతుంది. చలి పెట్టినప్పుడు మన బాడీకి ఒక కెపాసిటీ ఉంటుంది. ఏంటి అది? థర్మల్ కెపాసిటీ. దాని అంతటా అదే pH లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇలా రబ్ చేసే రెండు హ్యాండ్స్ హీట్ జనరేట్ అవుతుందా లేదా? అవుతుంది కదా. సో దట్ ఈస్ బీన్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ అవర్ హ్యూమన్ మెకానిజం. సో ఇలా అయితే రబ్ చేసినప్పుడు ఒక హీట్ అనేది జనరేట్ అవుతుందో, అలానే మన బాడీలో కూడా బయట నుంచి వెదర్ వచ్చినప్పుడు, అది చలికాలం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో హీట్ అనేది కూడా జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్ మనకు ఒక సెన్సర్ వెళ్తుంది, ఏంటి చలేస్తుంది, స్వెటర్ వేసుకో, సో లేదంటే గ్లవ్ వేసుకో. సో ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి. సో బయటికి వెళ్తున్నావు, చెవులకి మంకీ క్యాప్ లాంటిది ఏదైనా పెట్టుకో. సో ఇలాంటి కేర్ మెజర్స్ ఎలా తీసుకుంటున్నావు? నీ బ్రెయిన్ వర్క్ అవుతుంది కాబట్టి. సో హోమియోస్టాసిస్ అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా మీకు చలిలో జాయింట్ పెయిన్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడు? ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి. ఈ ఇన్ఫ్లమేషన్ చలి వల్ల హోమియోస్టాసిస్ అనేది డెవలప్మెంట్ అనేది డిస్టర్బ్ అయినవడం వల్ల నీకు ఇన్ఫ్లమేషన్ అనేది, ఇన్ఫ్లమేటరీ ఆర్గన్స్ అనేది డొమైన్లోకి వచ్చేస్తాయి. అవి బాడీలో నార్మల్గా ఉంటాయి అప్పుడప్పుడు, ఎందుకంటే స్ట్రెయిన్ అయినప్పుడు మనకు పెయిన్ వచ్చేది సిమ్టమ్ దాని ద్వారానే సైన్ వచ్చేది. సో ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యిందో దాంతో మనకి స్ట్రెయిన్ చేసుకున్నాం, ఆబ్వియస్లీ జాయింట్ పెయిన్ అయితే వస్తాయి. నెక్స్ట్ టెంపరేచర్, హై టెంపరేచర్ వచ్చేసింది, నీ బాడీలో సరైన మెకానిజం జరగట్లేదు. జరగనప్పుడు ఏం జరుగుతుంది? పెయిన్ అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ వై ద టెంపరేచర్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ ఆన్ జాయింట్స్. ఓకే. నో ఐ థింక్ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది.
అండ్ అలాగే పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ మంచిదా లేదంటే విశ్రాంతి మంచిదా? అండ్ ఆల్సో ఫిజియోథెరపిస్ట్ని ఎప్పుడు కలవాలి? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు. పెయిన్ ఉన్నప్పుడు రెస్ట్ మంచిదా, ఎక్సర్సైజ్ మంచిదా? గుడ్ క్వశ్చన్. ఎలా ఉందంటే లేదా ఆకలేస్తుంది అన్నం తినడం మంచిదా, రెస్ట్ తీసుకోవడం మంచిదా అన్నట్టు ఉంది. అలా కాదు. ఎలా అంటే థింగ్ రెస్ట్ అండ్ ఎక్సర్సైజ్ రెండు ఇంపార్టెంటేనమ్మా. ఎందుకంటే దేని ప్రయారిటీ దానికి ఉంటుంది. ఏదైనా బ్యాలెన్స్డ్గా లేకపోతే ఖచ్చితంగా మన హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అందుకనే ముందే చెప్తాను నేను అందరికీ పేషెంట్స్కి, నేను ఎన్ని ఎక్సర్సైజెస్ చెప్పినా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా మీరు కేర్ తీసుకోకపోతే మాత్రం యు ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్, దట్ ఈస్ యు ఆర్ ద కల్ప్రిట్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ బరువు తగ్గితే జాయింట్ పెయిన్స్ తగ్గుతుందా? గుడ్ క్వశ్చన్. చాలామందికి ఇది ఒకటి ఉంది, బరువు తగ్గితే జాయింట్ పెయిన్స్ తగ్గిపోతున్నాయా? బరువు తగ్గిపోతావు, రైట్, బాగానే ఉంది. నీకు ఆల్రెడీ ఆర్థరైటిస్ వచ్చేసింది కాబట్టే కదా జాయింట్ పెయిన్స్ వచ్చాయి. అప్పుడే కదా నేను వెయిట్ లాస్ అవ్వమన్నారు, అవునా? రైట్. సో నువ్వు వెయిట్ లాస్ ఎలా అవుతావు? అది నువ్వు ఏదో పడతావు, నీ తంటాలు నువ్వు పడతావు, డైటింగ్ లేకపోతే ఏదో డైట్ చేస్తావు, ఓకే, వెయిట్ తగ్గుతావు, బాగానే ఉంది. తగ్గిన తర్వాత ఇన్స్టెంట్ వెయిట్ లాస్ అనేది జరుగుతుందా? ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ వెయిట్ లాస్ ఎప్పుడైతావో అప్పుడే నీ మజిల్ కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు నొప్పులు తగ్గవు, పెరుగుతాయి, ఇంకా డ్యామేజ్ అవుతాయి చెప్పాలంటే. అందుకే అంటున్నాను, వెయిట్ లాస్ అనేది కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో అవ్వాలి. ఈ డైట్స్ ఏవైతే వచ్చాయో, వీగన్ డైట్ అని లేదా కీటో డైట్ అని చాలా డైట్స్ వచ్చినాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క డైట్లో వచ్చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో వచ్చేస్తున్నారు. ఆ పేరుతో డైట్లన్నీ వచ్చేసరికి బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు. నువ్వు చదువుకున్నావు, నీకు బుద్ధి జ్ఞానం లేకుండా నువ్వు తయారయ్యావు. సీరియస్లీ. ఎందుకనంటే చదువుకున్న తర్వాత దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోతున్నాం, మెటీరియలైజ్ చేయలేకపోతున్నాం అంటే లైఫ్లో ఎందుకు యూస్ ఏంటి? యూజ్లెస్ కదా. మ్యాథ్స్ చదువుకున్నావు, నువ్వు ఇంకా సిఆర్ డిపెండింగ్ అపాన్ దట్ సిఏ అంటే నీకు లెక్కలు కూడా సరిగా రావడం లేదు. అంటే నువ్వు చదువు ఏంటి ఉపయోగం? ఏం ఉపయోగం లేదే. నువ్వు అందులో స్పెషలైజేషన్ వాళ్ళు, సార్ మీ స్పెషలైజేషన్ నేను చేయలేనా, ఇలాంటి క్వశ్చన్స్ కమెంట్లు కూడా వస్తుంటాయి. ఎస్, యాక్సెప్టెడ్. బట్ ఇలాంటి తెలివితేటలు మీ లైఫ్ మీద అప్లై చేయండి. ఎంతసేపు పక్కన రోడ్ మీ సొసైటీ మీద ఇలా చూపించడం ఒకటే కాదు కదా, మీరు కూడా ఆలోచిస్తే మీకు కూడా హెల్త్ మంచిది అవుతుంది. సో వెయిట్ లాస్, ఇప్పుడు బరువు ఉండడం వల్ల జాయింట్ పెయిన్స్ వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్ తగ్గడానికి వెయిట్ తగ్గవని డాక్టర్ చెప్పారు. వెయిట్ తగ్గమంటే ఆయన ఎలా తగ్గమన్నారు? నేను ఎక్సర్సైజ్ చేసి ప్రాపర్ డైట్ బ్యాలెన్స్డ్గా తిని అన్నిటిని నార్మలైజ్ చేసుకుని వెయిట్ మెల్లగా తగ్గు అని అర్థం. అంతేగాని ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి వెయిట్ లాస్కి ఏదో ఇంజెక్షన్ సర్జరీ ఏం చేసుకోమని కాదు కదా. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది పూర్తిగా తగ్గుతుందంటారా? వెల్, గుడ్ క్వశ్చన్. దట్ డిపెండ్స్ అపాన్ ద గ్రేడ్ అమ్మా. ఒకటి ఏంటి అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా గ్రేడ్స్ ఉంటాయి. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు వీ కెన్ స్టాప్ ద పేషెంట్ ఫర్ ఫర్దర్ డ్యామేజ్ అనమాట. సో వాళ్ళని ఒక అలైన్మెంట్తో మజిల్స్ యొక్క స్ట్రెంథన్ చేస్తూ వాళ్ళకి అసలు ఎక్కడ ఉంది కాజ్ ఫ్యాక్టర్, అది ఆర్థరైటిస్ వాళ్ళు అసలు ఎందుకు వచ్చింది అనేది అసెస్ చేసే కెపాసిటీ ఉన్న డాక్టర్ ఎవరంటే ఫిజియోథెరపిస్ట్, అట్ ద సేమ్ టైం ఆర్థోపెడిక్ డాక్టర్. వీళ్ళు ఎప్పుడైతే పాస్చర్ని అన్నిటి విధాన్ని జాయింట్స్ని అన్నిటిని అలైన్మెంట్ చూసుకుంటూ ఎక్కడ ఎఫెక్ట్ ఉంది, అసలు ఎందుకు అరిగింది అనేది ప్రాపర్గా అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి. ఏదో ఆర్థరైటిస్ వచ్చింది, పెయిన్ తగ్గాలి, మిషన్ పెట్టేసేసి ఏదో స్ట్రెచింగ్లు ఇచ్చి పంపించేస్తే సరిపోదు. దాన్ని కేర్ఫుల్గా అసెస్ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. ప్రాపర్ అసెస్మెంట్ లీడ్స్ టు ప్రాపర్ డయాగ్నోసిస్ లీడ్స్ టు ప్రాపర్ ట్రీట్మెంట్. ఆస్టియోఆర్థరైటిస్ గురించి ఎలా తెలుసుకోవాలి? అంటే దాని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? వెరీ గుడ్. సైన్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ పెయిన్. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ మూమెంట్. కొంచెం కూర్చొని లేచేటప్పుడు కొద్దిగా పెయిన్స్ అనిపిస్తుంది. మెట్లు ఎక్కి దిగేటప్పుడు అప్పుడప్పుడు పెయిన్స్ అనిపిస్తుంది. తర్వాత లాంగ్ జర్నీస్ చేసినప్పుడు అప్పుడప్పుడు కాలు వాపు రావడం జరుగుతుంది. సో పేషెంట్ టు పేషెంట్ అందరికీ ఒకటే టైప్ ఆఫ్ సైన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కామన్గా ఇప్పుడు జనరల్గా చెప్పాలి అంటే షుగర్ వచ్చింది ఒకటే అంటారు అందరూ, ఏంటి, అన్యూజువల్ థర్స్ట్ అంటారు, లేకపోతే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాడు. ఇప్పుడు చలికాలంలో ఎంతమంది వెళ్ళరు యూరినేషన్కి? అందరికీ తెలిసిందే కదా. సో అది ఫ్రీక్వెంట్ యూరినేషన్ వింటర్ అంటే నార్మలే, అబ్నార్మల్ ఏమీ కాదు. బట్ అందులో అబ్నార్మల్ పీపుల్ ఉంటారు, నార్మల్ పీపుల్ కూడా ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ స్టడీస్ ప్రకారం ఇప్పుడు అన్డయాగ్నైజ్డ్ అంటే ఎవరైతే డయాగ్నోస్ కంప్లీట్గా కాకుండా డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ పాపులేషన్ ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ వై డయాగ్నోసిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ in any condition, either it's orthopedics, neuro, psychological, whatever it may be. అన్నిటికి కావాల్సింది ఏంటంటే అసెస్మెంట్. నువ్వు టైం తీసుకొని నువ్వు రావు, పేషెంట్ కొంచెం టైం తీసుకుని అసెస్మెంట్ తీసుకుందాం, నా హెల్త్ నేను చూసుకుందాం, నా కేర్ నేను తీసుకుందాం చేయకుండా
ఆ డాక్టర్ ఇది, ఈ డాక్టర్ అది, నీ ఇష్టం. నీకు నోరుకి ఇంకా గేట్ ఉండదు, ఇంక జిప్ ఉండదు, ఏముండదు. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడమే, అదొకటే ఆపాలి ఫస్ట్. కరెక్టే. అండ్ అలాగే ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి ఎక్సర్సైజెస్ సేఫే అంటారా? ఆర్ ఎవ్రీడే యాక్టివిటీస్, మెట్లు ఎక్కడం కానీ, అదే ఫిట్నెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది సేఫే అంటారా? ఎగ్జాక్ట్లీ. అది ఏ గ్రేడ్లో ఉందో చెప్పాను కదా, ఇప్పుడు ఏ గ్రేడ్లో ఉందో దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటాం. నెక్స్ట్, యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది చెప్పాలి అంటే. బట్ లో గ్రేడ్ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఆడుకోవచ్చు, ఏమీ కాదు. బట్ కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకుని ఫస్ట్ పేషెంట్ ఎప్పుడైనా ఆర్థరైటిస్ వచ్చింది అని తెలిసింది, సే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లోనే సైన్ ఉంది ఉన్నప్పుడు దాన్ని రెమెడీ ఏంటో ఫాలో అయిపోతే, ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి వచ్చి తెలుసుకుంటే అది నువ్వు రెగ్యులర్గా ఫాలో అయిపోయి స్ట్రెచింగ్సా లేకపోతే స్ట్రెంథనింగా, అది ఏం ప్రాబ్లం ఉంది నీకు తెలుసుకున్నావు అనుకో, అది రెగ్యులర్గా ఫాలో అయిపోతే సరిపోతుంది. అదే హై గ్రేడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, లేకపోతే జాయింట్ డిఫార్మిటీ వచ్చింది, కొన్ని ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నాం, బట్ స్టిల్ ఏదో మేనేజ్ చేసేద్దాం, ఏదో కర్ర పట్టుకుందాం, లేకపోతే వాకర్ పట్టుకుందాం, లేకపోతే ఆ వీడియోలో చూశాను, ఈ వీడియోలో చూశాను, ఇవే వద్దు. ఓన్గా డిసిషన్ తీసేసుకోవడం, ఇదే మెయిన్ థింగ్ ప్రాబ్లం. సెల్ఫ్ డయాగ్నోసిస్. ఎగ్జాక్ట్లీ, సెల్ఫ్ డయాగ్నోసిస్. మెడికల్గా అది మాత్రం చాలా రాంగ్. ఎందుకంటే నువ్వు చిన్న దగ్గు వచ్చిందంటే నువ్వు గూగుల్లో కొట్టు, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొట్టు, లేకపోతే ఇందులోనే కొట్టు, ఆటోమేటిక్గా అది క్యాన్సర్ వరకు తీసుకెళ్తుంది. అవునా కదా? అప్పుడు నీకు ఏ రోగం ఉందో నువ్వు ఎలా డయాగ్నోస్ చేస్తావు? హైలీ ఇంపాసిబుల్. దట్ ఈస్ ద రీజన్ వై డాక్టర్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ హెల్పింగ్ యూ అండ్ సపోర్టింగ్ యూ, నాట్ క్లియరింగ్ కంప్లీట్లీ అని నేను చెప్పను. క్లియర్ ఎప్పుడవుతుందంటే నువ్వు పార్టిసిపేట్ చేస్తేనే, లేకపోతే అవ్వదు. అండ్ ఫిజియోథెరపీ వల్ల నీ రిప్లేస్మెంట్ అనేది డిలే అవుతుందంట. ఎగ్జాక్ట్లీ, చేయొచ్చు. ఎలా అంటే ఫిజియోథెరపీ రీప్లేస్మెంట్ని ఆపచ్చా? ఫస్ట్ క్వశ్చన్ చాలా బాగుంది ఇది క్వశ్చన్. స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఆర్థరైటిస్ని గుర్తించగలిగితే ఖచ్చితంగా సర్జరీ అనేది అవసరం ఉండదండి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏ గ్రేడ్లో అనేది మనం చూసుకోవాలి. అందుకని చెప్తున్నాను కదా, లో గ్రేడ్ ఆర్థరైటిస్ ఉన్న, డిఫార్మిటీస్ లేకుండా ఉన్నా కూడా ఖచ్చితంగా మనం సర్జరీకి వెళ్ళకుండా పేషెంట్ని చాలా వరకు ఆపచ్చు. సో బట్ వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి, చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు షుగర్ గురించి అడిగారు. ఈ షుగర్ గురించి అడిగినప్పుడు కూడా ఒకటే మాట, స్వీట్స్ తినొచ్చా ఏదో చెప్పారు మీరు ఇప్పుడు ఇంట్రోలో కూడా. సో స్వీట్స్ ఎందుకు తినకూడదు ఫస్ట్ క్వశ్చన్, వెరీ గుడ్. అలానే ఎందుకు తినకూడదు అంటే లిమిట్ ఉంటుంది దేనికైనా కూడా. అన్బ్యాలెన్స్డ్ డైట్స్. ఒక సాటర్డే వచ్చిందంటే చాలా బయటికి బయలుదేరుతావు బ్యాగ్ వేసుకుని, లేకపోతే మంచిగా బట్టలు వేసుకుని బయటికి బయలుదేరుతావు, ఏవేవో తినేస్తావు, అడ్డమైన గడ్డి అంతా తినేస్తావు. చాలామంది అడుగుతారు క్వశ్చన్స్, ఏంటి అంటే ఏం తినొచ్చు సార్, జబ్బు వచ్చాక ఏం తినొచ్చు ఏం తినకూడదు సార్ అని అడుగుతారు. నీకు తెలియదా ఏం తినాలో ఏం తినకూడదు? ఫస్ట్ క్వశ్చన్. తెలుసు కదా. డీప్ ఫ్రై ఫుడ్స్ తినమని నేను చెప్తానా? తినేది ఎవరు? నువ్వే కదా. అది ఫ్రైడ్ ఫుడ్స్ అని ఫ్రై ఫుడ్స్ తినమని మేము చెప్తామా? చెప్పం కదా. అది నీకు తెలుసు కదా. సో బేసిక్ థింగ్స్ అయితే తెలుసు నీకు, ఎందుకంటే చదువుకున్నావు నువ్వు కూడా. కామన్ సెన్స్ అయితే ఉంది కదా, లేదని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా యూజ్ చేయి, అంతే తప్ప ప్రతిదానికి వచ్చి డిపెండ్ అయిపోతావు. ఇక్కడే డిపెండ్ అయిపోయావు, అవునా కదా. సో బేసిక్ థింగ్స్ నీకు తెలిసినప్పుడు యూ కెన్ ఫాలో దాట్ థింగ్స్. అలానే ఇప్పుడు మీరు అన్నారు ఏంటివి, మన జాయింట్ పెయిన్స్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, యాక్టివిటీస్ గురించి. ఎస్, ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలో నీకు తెలుసు, ఎందుకంటే బాడీ ఫిట్గా ఉండాలి, అన్ని మెకానిజమ్స్ బాగా పని చేయాలి, నీకు స్ట్రెస్లెస్గా ఉండాలి అంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. లేకపోతే అన్ని మెకానిజమ్స్ డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయ్యింది అంటే ఎస్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు సఫర్ ఎ లాట్. అండ్ ఫార్వర్డ్ నెక్ పోస్చర్ అనేది ఎలా తగ్గుతుంది? ఫార్వర్డ్ నెక్ పోస్చర్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కంప్లీట్ ఆర్థరైటిస్ టూ. ఎందుకు లింక్ చేస్తున్నాను అంటే టిప్ ఆఫ్ ది టో టు టిప్ ఆఫ్ ది హెయిర్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఒక్క ఫార్వర్డ్ నెక్ పోస్చర్తోనే ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం, ఎందుకో చెప్పండి మీరే. సింపుల్ ఆన్సర్ మీ చేతిలోనే ఉంది, అంతేనే కదా. మొబైల్ చూస్తూ ఇంకా నెక్ పొజిషన్ కూడా. ఈ రోజులలో గ్రౌండ్లో ఎంతమందిని పిల్లల్ని చూస్తున్నాం అసలు? చాలా తక్కువ. పే చేసి మరి ఆడేవాళ్ళని ఎంతమంది చూస్తున్నాం? పే చేసి ఆడేవాళ్ళంటే అది ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో పాపం, అంతే కదా. అందరూ ఎఫర్ట్ చేయగలుగుతారా? పికిల్ బాల్, పచ్చడి బాల్ ఏవో పేర్లు వచ్చినాయి కదా, కాదు. సో ఇవన్నీ ఏంటి అంటే ఎఫర్టబిలిటీ కూడా చూసుకుంటారు అందరూ. అందరికీ అంటే కాస్ట్లీయెస్ట్ డిసీజెస్ రావాలని పాపం ఎవరో కోరుకోరు. ఇప్పుడు క్యాన్సర్ కూడా చూడండి, ప్రతి ఇంటికి ఒక గుమ్మానికి ఏదో బొట్టు పెట్టినట్టు అందరికీ వస్తున్నాయి.
మా ఇంటికి రా అన్నట్టు పిలుస్తున్నారు క్యాన్సర్ని కూడా. ఎందుకు అంటే ఎస్ డెఫినెట్లీ తినే తిండి అంటారు. మళ్ళీ ఏంటది తినే ఫుడ్ అంతా కూడా మనం కంటామినేట్ అయిపోయింది, పొల్యూషన్ వచ్చేసింది అంటాడు. సరే బయట బాగానే ఉంది, బాగానే చెప్పావు. మరి నువ్వు నీట్గా ఉంటున్నావా? నువ్వు కారులో కానీ బైక్లో కానీ వెళ్తున్నప్పుడు హెల్మెట్ పైకి తీసి మరీ వస్తావు రోడ్డు మీద, అదేదో నవలుతా, ఆ పేర్లో వదిలే. మళ్ళీ పబ్లిక్ స్మోకింగ్ వద్దురా బాబు అంటే కాలుస్తావు. కాల్చింది మళ్ళీ లోపల స్క్వామస్ కార్సినోమా అంటే టంగ్ క్యాన్సర్ తెచ్చుకుంటావు కామన్ టర్మినాలజీలో. ఓకే, తర్వాత అడ్డమైన చెత్త తినేసి ఇంటెస్టైనల్ క్యాన్సర్ తెచ్చుకుంటావు. చిన్నపిల్లలకేమో ఏవేవో తినిపిస్తావు, అతి ప్రేమ. ఇది కూడా అదే చెప్తున్నాను, బ్యాలెన్స్. లైఫ్లో బ్యాలెన్స్ లేకపోతే ఖచ్చితంగా మన లైఫ్ని మనమే డ్యామేజ్ చేసేసుకుంటున్నాం. ఏదైనా కానివ్వండి, డైటే కానివ్వండి, ఐదర్ ప్రాబ్లమ్స్ ఫర్ సాల్వింగ్ కానివ్వండి, దేనికి నీకు థాట్స్ అనేవి రావు. కరెక్ట్. ఆడియన్స్కి కరెక్ట్గా అర్థమయ్యేలాగా చెప్పారు. అర్థమయ్యాలంటే కామన్, ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లేదమ్మా, అది వాళ్ళకి తెలుసు, బట్ చేయరు, పార్టిసిపేట్ చేయరు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మీకు తెలుసు, మీరు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియడానికి. ఇప్పుడు మీకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి, వాటిని జనరలైజ్ చేసి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పించాలని మీరు అందరూ కలిసి చాలా కష్టపడుతున్నారు. సీరియస్లీ టీం వర్క్, అందరూ టీం వర్క్ చేయడం వల్లే కదా. ఆబ్వియస్లీ I should thank to Jonads. They are working hard, no doubt about it. They are suffering, because they are giving an awareness program to the common people. Yes, seriously, to educate them first of all. In munde cheppanu, I don't want to give any exercises, prescribe any exercises in front of camera. ఫస్ట్ ఒకటే మాట చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారండి చాలామంది పేషెంట్స్ని. కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని చూసుంటాను, వాళ్ళల్లో చాలామంది వాళ్ళంతట వాళ్ళే డ్యామేజ్ చేసేసుకున్న రోజులు ఉన్నాయి. ఓన్గా యోగాలు ప్రాక్టీస్ చేసేయడం, ఓవర్గా స్ట్రెచ్చింగ్ చేసేసుకోవడం, అసలు చూస్తే అసలు ఇంకో ఇష్టం వచ్చినట్టు అనమాట. బాడీయా లేకపోతే చీరను మడత పెట్టినట్టు, లుంగిని మడత పెట్టినట్టు మడత పెట్టేస్తున్నారు. అది ఇష్టం. ఒక బెడ్షీట్ అనుకుంటారో బాడీ అనుకుంటారో అర్థం కాదు, అలా మడత పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. దాని మీద సాంగ్ కూడా ఉంది, పాడితే బాగోదు ఇప్పుడు. సో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అంతే కామన్ పీపుల్కి. సో మీరు కూడా జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద కోర్ కాన్సెప్ట్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, బట్ ఇఫ్ మై వర్డ్స్ ఆర్ హర్టింగ్ యూ, ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ సార్, కొంతమంది ప్రొఫెషన్స్ ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయాలి, అండ్ అలా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. సో మరి ఏ టైంలో ఎప్పుడెప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి, ఎలా టేక్ కేర్ చేయాలి దాన్ని? ఇవి చెప్పి 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 మాకు హెడేక్ వచ్చిందమ్మా. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్, ఎంతసేపటికి లేవాలి సార్? కుర్చీలోంచి ఎంతసేపటికి లేవాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నాను, రైట్? ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నప్పుడు నేను ఎంతసేపు కదులుంటాను? బాడీ చాలాసేపు ఇలా మూవ్ అవుతూనే ఉన్నాను నేను. ఎందుకంటే కానీ ఇక్కడ నేను మూవ్ అవ్వట్లేదు, నా చైర్ మూవ్ అవుతుంది. అదే నేను చెప్పేది. సో 15 minutesకి లేవండి, హాఫ్ అన్ అవర్కి లేవండి అని అంటా. నువ్వు లేస్తావా? ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ ప్రాక్టికలీ? వర్క్లో ఎగ్జాక్ట్లీ. సో హైలీ అంటే ఇంప్రాక్టికల్ అంటే ఇంపాసిబుల్ థింగ్స్ అన్నీ కూడా అడుగుతారు. చాలామందికి క్వశ్చన్ ఉంది, ఎన్ని మినిట్స్కి లేవాలి, ఎన్ని మినిట్స్కి నేను మూవ్ అవ్వాలి, ఈ క్వశ్చన్ ఉంది. సో వాళ్ళు లేవాలి, 15 హాఫ్ అన్ అవర్ కన్నా లేవండి అని అంటారు. లేస్తారా? లేవరు. ఎందుకు లేవరు? వర్క్ ఉంది అక్కడ. మీకు చెప్తాను నేను, అమ్మ కంటిన్యూస్గా కూర్చోవద్దు, కొంచెంసేపటికి మూవ్ అవ్వండి అని చెప్తాను సార్. హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు షూట్ చేసేయాలన్నప్పుడు, ఏదైనా వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎస్ వీ నీడ్ టు టేక్ అ బ్రేక్. బట్ హైలీ ఇంపాసిబుల్ థింగ్స్ ఏంటంటే బ్రేక్ చేయడం కష్టం. ఎందుకంటే డెడికేటెడ్గా వర్క్ చేయాలి, అట్ ద సేమ్ టైం వర్క్ ఫ్రేమ్ అనేది కంప్లీట్ ఫినిష్ చేయాలి, అన్నీ చేయాలి. బట్ ఫినిష్ చేయాలి అంటే డెడికేషన్ కావాలి. మరి రోజులో ఒక హాఫ్ అన్ అవర్ నీ బాడీకి ఎందుకు ఇవ్వవు? ఈరోజు ఎంత వర్క్ షెడ్యూల్ ఉంటుందని నీకు తెలిసినా కూడా నువ్వు బాడీకి ఒక హాఫ్ అన్ అవర్ బాడీ ప్రాపర్గా ఆర్గనైజర్గా ఎక్సర్సైజ్ చేస్తే రోజంతా నీకు నారిష్మెంట్ ఉంటుంది కదా. చెయ్యవు. అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటావా? తీసుకో, పరిగెడతావు మళ్ళీ. అలాగా ఎనర్జీ అంతా కూడా అయిపోయిన తర్వాత రైట్ ఈవినింగ్ అన్న ప్రాపర్ స్లీప్ తీసుకో అంటాను. వాటితో తీసుకుంటావా? కొద్దిసేపు మాత్రం పడుకొని ఫోన్స్ చూస్తాను సార్, రీల్స్ చూస్తాను సార్. ఎందుకు మరి? ఉపయోగం ఉంది అసలు? బ్రెయిన్ అనేది డ్యామేజ్ చేసుకునేది నువ్వే, కళ్ళని డ్యామేజ్ చేసుకునేది నువ్వే. వచ్చే భూతద్దాలు అంటాం కదా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ కూడా తెచ్చుకునేది నువ్వే మళ్ళీ. అందుకనే చెప్తున్నాను, థింక్ బిఫోర్ వాట్ యూ డూ. దట్ విల్ డెఫినెట్లీ గివ్ యువర్ ఆన్సర్.
అండ్ మార్కెట్లో పోస్చర్ కరెక్షన్ బెల్ట్స్ అనేవి దొరుకుతున్నాయి కదా, మరి దానివల్ల ఎంతవరకు ప్రాఫిట్ ఉంటుంది? ప్రాఫిట్ ఖచ్చితంగా అమ్మేవాడికి ఉంటుందమ్మా. అడ్వాంటేజ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది సేల్స్ మ్యాన్గా బాగా ప్రాఫిట్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే బాబు మనందరం పోస్చర్ని పోగొట్టుకునే కదా సేల్స్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నాం. వాడు బతకాలి కదా, వాడి ఫ్యామిలీ ఉంటుంది కదా. అదే చెప్తున్నా, మన బాడీని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వెళ్ళి నువ్వు ఎక్కడ డిపెండ్ అవుతున్నావు? పోస్చర్ బెల్ట్ మీదకి వెళ్తున్నావు. ఇది ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ ఇన్నోవేషన్స్ అన్నీ ఎందుకు వచ్చినాయి? థింగ్ ఏంటి అంటే నువ్వు చేసుకునే మిస్టేక్స్ అన్నింటినీ పట్టుకుంటున్నాడు ఒకడు. అది పట్టుకుని ఎస్ రైట్, వీడికి ప్రాబ్లం ఉంది, దీన్ని కరెక్ట్గా గైడ్ చేద్దాం, వాడి తెలివి వాడి మీకు మంచిగా సపోర్ట్ ఇచ్చేస్తున్నాడు. పట్టుకుని ఇలా ఒకటి గుంజిపెట్టి ఇట్లా ఉంచుతుంది. ఎంతసేపు గుంజిపెట్టి ఉంచుతుంది, మళ్ళీ కాసేపటికి మళ్ళీ లాగుతుంది. అప్పుడు మళ్ళీ తీయమంటాం. ఆన్ అండ్ ఆఫ్ అని చెప్తూ ఉంటాం. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ డెఫినెట్లీ మేక్స్ ద పర్సన్ టు గో ఫర్ లేజినెస్ అండ్ గో ఫర్ కంప్లీట్ డ్యామేజ్ ఆఫ్ ద హోల్ బాడీ. నేను పోస్చర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. మరి 10 సెకండ్స్లో పోస్టర్ ఎలా చెక్ చేసుకోవాలి? 10 seconds ఈస్ అఫ్కోర్స్ సఫిషియంట్ టైం అనొచ్చు. వై? బికాస్ అద్దం ముందుకు వెళ్తే ఎంతసేపు కూర్చుంటారమ్మా మీరు? గర్ల్స్ అయితే ఎక్కువసేపే. అఫ్కోర్స్ బాయ్స్ టు. సీరియస్లీ, ఎందుకంటే వెరీ కాన్షియస్ అబౌట్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఒక ఫోటో తీస్తున్నారంటేనే, సెల్ఫీ తీస్తున్నారంటేనే 100 రకాల స్టైల్స్ పెడతారు, ఇలాగా ఇలాగా ఇలాగా. అలా అప్పుడే నువ్వు అన్ని పోస్చర్స్ పెడుతున్నావు, మరి మూమెంట్ అవ్వు మధ్య మధ్యలో అంటే ఎందుకు మూవ్ అవ్వు? అంటే ఫోటో బాగా రావాలి, నీ హెల్త్ ఖరాబ్ అయిపోవాలి, అంతేనా? ఆ ఫ్యూ సెకండ్స్ చూసే ఆనందం కోసం నువ్వు ఎన్నో పోస్చర్స్ పెడుతున్నావు, అంతేనా కదా? అదే నేను అంటున్నాను, పోస్చర్ బెల్ట్ మీద డిపెండ్ అవ్వకుండా ఓకే నీ క్రియేటివిటీ ఇక్కడ చూపించు. ఇలాగైనా మూవ్ చేయి, లేకపోతే ఒకసారి లేచి నిలబడి ఒక నిమిషం వాక్ చేసిరా. లేదు అవో, ఎందుకు అవుతావు? ఎందుకంటే పోస్చర్ బెల్ట్ ఉందిగా, అది పట్టుకుని ఉంది. నువ్వు నీ మధ్యలో ఏం చేస్తుంది? ఇంకా పడుకుంటుంది హాయిగా. నాకు బెల్ట్ వేసి పడుకోబెట్టాడు, ఇంకేంటి హ్యాపీగా పడుకుంటా, ఉయ్యాలు ఊగుతుంది అది.